నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. దిస్ ఇస్ సంచన. దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త వైరస్ పుట్టుకొస్తోంది. దాని పేరే ఫ్రీ బీస్ పాలిటిక్స్. ప్రజాస్వామ్యం ఇప్పుడు డెవలప్మెంట్ మీద కాదు, డిస్కౌంట్ మీద నడుస్తోంది. మేనిఫెస్టో మెగా ఆఫర్ బుక్లెట్ గా మారిపోయింది. ఎన్నికల ముందు అదిస్తాం ఇదిస్తాం అంటూ రాజకీయ పార్టీలు సూపర్ మార్కెట్ ఆఫర్ల మాదిరిగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. కానీ గద్దెనెక్కిన తర్వాత ఖజానా ఖాళీ, రాష్ట్రం అప్పుల్లో ఉంది, మునుపటి ప్రభుత్వమే ఇటు నాశనం చేసిందంటూ చేతులెత్తిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రమాదకర రాజకీయ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఎన్నికల ముందు లెక్కాపత్రం లేకుండా భారీ హామీలు ఇవ్వడం, ప్రజలను ఆకర్షించేందుకు గ్యారంటీల పేరిట ఉచితాల వర్షం కురిపించడం డేంజర్ జోన్లోకి నెట్టిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా ఖాళీగా ఉందని చేతులెత్తేయడం ఇటు రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోతోంది. ఒకప్పుడు అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, పెట్టుబడుల గురించి మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తారనే పోటీలోకి దిగుతున్నాయి. ఇటు ప్రజల బలహీనతలను అండ్ ఆర్థిక ఇబ్బందులను రాజకీయంగా వాడుకుంటూ ఓట్ల కోసం ఉచితాల మత్తును పెంచుతున్నాయి. ఈవెన్ కర్ణాటకలో మొదలైన ఈ ఫ్రీబీస్ ట్రెండ్ దక్షిణాది రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. ఫ్రీబీస్ పేట నడుస్తున్న రాజకీయాలు ప్రజలకు వరమా, శాపమా? ఎన్నికల ముందు చెప్పింది అబద్ధమా, లేక ఇప్పుడు ఆడుతున్నది నాటకమా? ఇదే వాటి ట్రెండింగ్ నౌ. తమిళనాడులో టీవీకే ఇప్పుడు ఇదే దారిలో నడుస్తోంది. జోసెఫ్ విజయ్ ప్రకటించిన హామీలు కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మహిళలకు నెలకు 2,500, నిరుద్యోగులకు 2,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మఒడి తరహా భారీ ఆర్థిక పథకాలైతే ప్రకటించడం ద్వారా టీవీకే ప్రజల్లో భారీ అంచనాలు పెంచింది. కానీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందంటూ చేతులెత్తేసినంత పని చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. టీవీకే అధినేత విజయ్ ఈ మధ్యనే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై నుంచి తన తొలి 3 ఉత్తర్వుల్ని జారీ చేశారు. మొదటిది 2 నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. రెండోది ప్రతి జిల్లాలో డ్రగ్స్ అడ్డుకోవడానికి స్పెషల్ ఫోర్స్. మూడోది మహిళల రక్షణ కోసం లయన్ ఉమెన్ టాస్క్ ఫోర్స్. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంలో తమిళనాడు అప్పులో ఆర్థిక పరిస్థితిపై గత ప్రభుత్వాన్ని విజయ్ విమర్శించారు. ఇది ఒక పెద్ద రాజకీయ వివాదంగా మారింది. విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితిపై చర్చ మొదలుపెట్టారు. ఖజానాపై భారం ఉందన్న సంకేతాలిచ్చారు. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందంటూ తమిళనాడు సీఎం విజయ్ చేసిన కామెంట్లు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం ఉండాలే కానీ ఖర్చులు, ఖజానాలు అడ్డురావన్న మాటలు వినిపిస్తున్నాయి. కిందటి బడ్జెట్లోనే ఆర్థిక పరిస్థితి గురించి చెప్పామని ఓటు వేసిన వారిని తప్పుదోవ పట్టించి గందరగోళానికి గురి చేయొద్దంటూ డీఎంకే ఎదురుదాడితో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. తమిళనాడుకు 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే అన్నది అక్కడి మేధావుల మాట. కానీ అధికారంలోకి వచ్చి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి విజయ్ ఎలా చెప్పారన్న టాక్స్ ఉన్నాయి. డీఎంకే ప్రభుత్వం తమిళనాడుకు ఎలాంటి ఆర్థిక పరిస్థితిని మిగిల్చింది? విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర అప్పును తగ్గించి అది మరింత పెరగకుండా నిరోధించగలదా అన్న అభిప్రాయాలున్నాయి. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా వదిలిపెట్టిందని అనుకుందాం. భరించలేని భారాన్ని వదిలివెళ్లిందనే భావిద్దాం. అలాంటి పరిస్థితిలో ఆ బాధ్యతను తీసుకున్న టీవీకే ఆ పరిస్థితిని ఎలా చక్కదిద్దగలదు? ప్రజలకు ఎలా సర్ది చెప్పగలదు? ఇది అర్థం చేసుకుంటేనే తమిళనాట ఏది ఉందో ఏది లేదో తెలుస్తుంది. అధికారంలోకి రాగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడం తప్పు. కావాల్సిందల్లా ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం మాత్రమే.
గత 5 ఏళ్లుగా కోవిడ్, వరదలు, నిధుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపు మోసం వంటి ఎన్నో సమస్యల్ని అధిగమించి లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని మాజీ సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు. కానీ విజయ్ తన మొదటి ప్రసంగంలోనే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి 10 లక్షల కోట్ల అప్పును వదిలిపెట్టిందని చెప్పడం తమిళనాట ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఆర్థిక పరిస్థితిని కేవలం అప్పుల ద్వారా నిర్ధారించవచ్చా? విజయ్ తన ఎన్నికల హామీల్లో అనేక సంక్షేమ పథకాల్ని ప్రకటించారు. వీటిలో ఒకటైన అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకంతోనే నెరవేర్చారు. 2 నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగించే కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇది కాకుండా సమ్మానిత మహిళా యోజన కింద ప్రతి కుటుంబంలోని మహిళా యజమాని బ్యాంకు ఖాతాలో 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి నెల 2500 రూపాయలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో విజయ్ హామీ ఇచ్చారు. ఈ హామీలను నెరవేర్చడానికి కనీసం 1,00,000 కోట్లు అవసరం కావచ్చు. అంత డబ్బు ఎక్కడి నుంచి సమకూరుస్తారనేదే విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తే అది బడ్జెట్ నిర్వహణ చట్టం కింద నిర్దేశించిన పరిమితులపై ఒత్తిడి తెస్తోంది. కేంద్రమే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిని అనుమతించదు. ఈ విషయంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా అనుమతించదు. ఇప్పుడే కాదు, విజయ్ గత 6 నెలలుగా రాష్ట్ర రుణాల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆయన చెబుతున్నట్టుగా నిజంగానే అంతటి ఆర్థిక సంక్షోభం ఉంటే ఆ పరిస్థితిలో ఈ వాగ్దానాల్ని నెరవేర్చడం సాధ్యమవుతుందో లేదో ఆయన ముందుగా ఆలోచించి ఉండాల్సింది కదా. ఇవన్నీ ఆలోచించేంత తీరిక ఉండదు, సమయం కూడా సరిపోదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం అతిపెద్ద సవాల్. ఎలాగైనా గెలవాలన్న పట్టుదల వీటన్నింటి నుంచి దూరం చేస్తుంది. ప్రజలకు ఏది మంచో, ఏం చేస్తే జనం నమ్ముతారో అంతవరకే ఉంటుంది ఆలోచనంతా. విజయే కాదు, ఏ లీడర్ అయినా ఇలాగే ఆలోచిస్తాడు. దక్షిణాదిలో ఫ్రీబీస్ రాజకీయాలకు కర్ణాటక ఎన్నికలు కొత్త ఊపు తెచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గ్యారంటీల పేరిట భారీ హామీలు ప్రకటించింది. మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి పథకాలను ప్రచార ఆయుధాలుగా మార్చుకుంది. ప్రజలు కూడా భారీగా స్పందించడంతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైతే చర్చ మొదలైంది. గ్యారంటీల అమలుతో ఖజానాపై భారీ భారం పడింది. అభివృద్ధి పనులు మందకిచ్చాయి. ఎన్నికల ముందు గ్యారంటీ, తర్వాత సారీ అనే విమర్శలు మొదలయ్యాయి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అటర్ఫ్లాప్ షో నడిపిస్తోంది. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన అక్కడి నేతలు నోటికొచ్చిన పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. తీరా గద్దెనెక్కిన తర్వాత పథకాల అమలుపై చేతులెత్తేశారు. పథకాల అమలు కోసం పైసలు లేవంటూ జనానికి మొహం చాటేస్తున్నారు. కొత్త పథకాలు అమలు చేసేందుకు పాత పథకాల్ని అటకెక్కిస్తున్నారు. అధికారమే పరమావధిగా కర్ణాటక కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాల్ని ప్రకటించింది. అలవికాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టింది. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది ఇప్పుడు కర్ణాటక ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గానీ అసలు కథ అర్థం కాలేదు అక్కడి ప్రజలకు. కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాలు అమలు చేయాలంటే ఏటా 52,000 కోట్లు కావాలని సిద్ధరామయ్య చేతులెత్తేశారు. వానమొగులు చూసి నిండుకుండల నీళ్లు వారబోసుకున్నట్టయింది కన్నడ ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నరకాన్ని చూపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పాత పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తోంది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలను అమలు చేయాల్సిందేనని కర్ణాటకలో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రతిపక్షాలు కూడా గట్టిగానే పట్టుబడుతున్నాయి.
అమలు చేద్దామంటే నిధులు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిధుల కొరత వల్ల అప్పటికే కొనసాగుతున్న పథకాల్ని అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్ నిధులు చాలక అన్ని రంగాలపై పన్నుల భారం మోపుతోంది. ఇన్ని చేసినా చెప్పిన 5 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం లేదు. అధికారం చేపట్టగానే అన్నభాగ్య పథకం ప్రారంభిస్తున్నామని హంగామా చేసింది. అంతలోనే కేంద్రం బియ్యం ఇవ్వడం లేదని సాకుగా చూపి ఆ పథకాన్ని దాదాపుగా గంగలో కలిపేసింది. బియ్యానికి బదులు డబ్బులిస్తామని ప్రకటించి అందులోనూ మెలికపెట్టింది. గతంలో రేషన్ షాపుల్లో బియ్యానికి కిలో ధర ఎంత ఉందో అంతే ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మార్కెట్లో 2 కిలోల బియ్యం కూడా రావని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో కర్ణాటక ఆర్టీసీ దివాలా తీస్తోంది. డీజిల్కు డబ్బులు లేక అనేక మార్గాల్లో బస్సుల్ని నడపడమే నిలిపేసింది. బస్సులే లేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మహిళలు మండిపడుతున్నారు. మిగిలిన పథకాల అమలుతో కర్ణాటక ఖజానా ఖాళీ అయింది. మూడేండ్ల నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాలు అమలు చేయడం కోసం నిధులు సరిపోవడం లేదు. పాత పథకాలు ఆపివేసినా డబ్బులు చారడం లేదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలపై పన్నుల భారం మోపింది. సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 గ్యారంటీ పథకాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల వల్ల ఇతర అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని చెబుతున్నారు. పాత పథకాలు ఎందుకు ఆపారని నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే కొత్త ఎమ్మెల్యేలందరూ సీఎం సిద్ధరామయ్యను కలిసి అభివృద్ధి పనులకు నిధులివ్వాలని అడిగారు. కానీ 5 గ్యారంటీ పథకాల వల్ల ఖజానాలో డబ్బు లేదని, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని ఆయన చేతులెత్తేశారు. అభివృద్ధి పనులకు నిధులివ్వలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిప్తూరు ఎమ్మెల్యే షడాక్షరి 5 గ్యారంటీలు తమ కొంప ముంచాయని బహిరంగంగానే మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలు బెంచీలు ఏర్పాటు చేయడానికి డబ్బు అడిగినా సీఎం స్పందించలేదన్నారు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఏకంగా సొంత ప్రభుత్వంపైనే శాపనార్థాలు పెట్టారు. ఖజానా ఖాళీ చేసే 5 గ్యారంటీ పథకాలు అవసరమా అని ప్రశ్నించారు. పథకాల అమలు కోసం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు గుంజుతున్నదని ఆరోపించారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు ప్రకటించిందో ఇప్పుడు అవే పథకాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అవే పథకాల మూలంగా సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక ప్రజల కష్టాలు దేవుడే ఎరుగు. కాంగ్రెస్ అంటే కపట నాటక పార్టీ అని కర్ణాటకలో పాలన చూస్తే అర్థమవుతోంది. కొత్త పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదు. కొత్త పథకాల కోసం పాత పథకాలను అటకెక్కించారు. ఇప్పుడు కర్ణాటకలో ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. నమ్మి మోసపోతే గోస తప్పలేదంటూ కర్ణాటక ప్రజలు కత్తులు నూరుతున్నారు. గ్యారంటీ పథకాల పాచికలు పారడం లేదు ఎందుకని నిలదీస్తున్నారు. అండ్ ఇటు తెలంగాణలో అయినా అటు ఏపీలో అయినా ఇదే ట్రెండ్ కొనసాగింది. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, 2024 ఎన్నికల్లో చంద్రబాబు అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చారు. ఉచితాల మత్తు భవిష్యత్తుకు భారం అని తెలిసినా ప్రజలను నమ్మించారు. అయితే వాళ్ళ ఓట్లతో ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే క్షవరం అయితే కానీ వివరము తెలియదన్నట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత పట్టపగ్గాలు లేకుండా ఇచ్చిన హామీలు నెత్తి మీద బరువయ్యాయి. ప్రజలకు నిత్య నరకం అవుతున్నాయి. తెలంగాణలో గుంపు మేస్త్రి ఎప్పుడో చేతులెత్తేశాడు. ఖజానా ఖాళీ అయిందంటూ బీద ఏడుపులు మొదలుపెట్టాడు. సంక్షోభాల పాలన దిశగా అడుగులు వేస్తున్నాడు. హస్తం పార్టీ పాలన అంటే ప్రజల పాలిట భస్మాసుర హస్తమేనని ఆ పార్టీ నేతలు రుజువు చేస్తున్నారు. ఐరన్ లెగ్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోతోంది. గ్యారంటీల ఆశలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది. 2.5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్ చేసిన అప్పులతో ఏం చేసిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అభివృద్ధి జాడ కనిపించడం లేదు. సంక్షేమ పథకాల ఊసే లేదు.
ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసింది రేవంత్ సర్కారు. కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ఆర్థిక వృద్ధి రేటు కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైంది. కాంగ్రెస్ అసంబద్ధ విధానాలు, అసమర్థ పాలనతో వృద్ధి ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 30,000 కోట్ల వరకు నష్టం వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం 2.5 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకొచ్చింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం ప్రతి ఏటా సగటున 14,000 కోట్లు పెరిగింది. కానీ కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే 16,000 కోట్ల రెవెన్యూ వసూళ్లు తగ్గింది. ఇవి ఎవరో చెబుతున్న మాటలు కావు, స్వయానా కాగ్ చేసిన కామెంట్. పెరగాల్సిన ఆదాయం 14,000 కోట్లు పెరక్కపోగా ఆదాయానికే 16,000 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేయడం ముప్పేనని శ్రీరంగ నీతులు చెప్పిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత అప్పులు చేయడంలో రికార్డులు తిరగరాశాడు. తన ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. రోజుకు సగటున 333 కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ దివాలా పదంలో దిగజార్చుతున్నాడు. పోనీ చేసిన అప్పులతో ప్రజలకు ఏమైనా మేలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించాడు. ఎన్నికల హామీలు తుంగలో తొక్కేశాడు. ఏపీలో చంద్రబాబు కూడా సేమ్ టు సేమ్. సూపర్ 6 పేరిట అద్భుతమైన రాజకీయాల్ని నేర్పిన చంద్రబాబు ఆ తర్వాత చేతులెత్తేశాడు. కర్ణాటక మోడల్ తర్వాత అదే తరహా రాజకీయాలతో ఏపీ ప్రజల్ని అడ్డంగా బుక్ చేశాడు. ఎన్నికల సమయంలో భారీ హామీలతో రాజకీయ వాతావరణం వేడెక్కించారు. మహిళలకు ఆర్థిక సాయం, యువతకు భృతి, ఉచిత పథకాల హామీలతో ప్రచారం హోరెత్తించి ఇప్పుడు చల్లబరిచాడు. ప్రజలను ఆకట్టుకునేందుకు సంక్షేమ హామీలనే ప్రధాన ఎజెండాగా మార్చుకొని ఇక తన వల్ల కాదంటూ ఒక సందర్భంలో తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇదంతా చూసిన తర్వాత దీంతో ఎన్నికలు అభివృద్ధి చర్చల వేదికగా కాకుండా ఎవరు ఎక్కువ ఫ్రీ బీచ్ పేరిట ఎవరు ఎక్కువ ఇస్తారనే పోటీగా మారిపోయాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ మొసలి కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. అసలు ప్రశ్న ఏంటంటే ఖజానా ఖాళీ అని ముందే తెలియదా? తెలియకపోతే ఎలా హామీలిచ్చారు? తెలిసి ఇచ్చారంటే అది ప్రజల్ని మోసం చేసినట్టే కదా. ఎన్నికల ముందు నాయకులు శాంటా క్లాజ్లా మారిపోతున్నారు. అధికారంలోకి వచ్చాక ఆడిటర్లలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇంకో డేంజరస్ ట్రెండ్ కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడడం తగ్గించాయి. పరిశ్రమల గురించి చర్చించడం మానేశాయి. అభివృద్ధి, పెట్టుబడులు, ఎకానమీ అన్న మాటలు పక్కన నెట్టేశాయి. ఇప్పుడు ఫుల్ ఫోకస్ ఒక్కటే, ఎవరెక్కువ ఫ్రీ ఇస్తారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక రాజకీయ వేలంపాట అర్థం కావడం లేదు. చేతికి పని ఇవ్వడం కష్టం. అందుకే చేతిలో డబ్బు పెట్టి ఓటు తీసుకోవడం ఈజీ అయిపోయింది. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వాలకు డబ్బు ఆకాశం నుంచి రాదు, ప్రజల పన్నుల నుంచే వస్తుంది. అయితే ఉచితాలకే మొత్తం ఖజానా ఖర్చు చేస్తే రోడ్లు ఎవరు కడతారు? పరిశ్రమలు ఎవరు తీసుకొస్తారు? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రీ బీచ్ పేరిట ఎన్నికలు గెలవచ్చేమో కానీ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించలేరు. ఉచితాలు ఇచ్చే నాయకుడు గొప్పవాడు కాదు, అవకాశాలు సృష్టించే నాయకుడే నిజమైన నాయకుడు. ఏదేమైనా ఫ్రీ బీస్ పేట జరుగుతున్న రాజకీయాలపై ఇటు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల ఆదాయం పరిమితంగా ఉండగా భారీ ఉచిత పథకాలు ఖజానాపై తీవ్ర ఒత్తిడి పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. సంక్షేమం అవసరమే అయినా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇచ్చే హామీలు రాష్ట్రాల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడతాయని అభిప్రాయపడుతున్నారు. రోడ్లు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలపై పెట్టాల్సిన పెట్టుబడులు ఎన్నికల హామీలకే పరిమితమైతే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ
పార్టీలను మాత్రమే తప్పు పట్టడం సరిపోదు. ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ప్రజలపైన కూడా ఉంది. ఎన్నికల ముందు ఉచితాలకే ప్రాధాన్యత ఇస్తే రాజకీయాలు కూడా అదే దిశలో సాగుతాయి. ఉద్యోగాలు, పరిశ్రమలు, దీర్ఘకాలిక అభివృద్ధి గురించి ప్రశ్నించకుండా కేవలం ఉచితాల గురించే ఆలోచిస్తే భవిష్యత్తులో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. సో ఇది వాటి ట్రెండింగ్ నౌ. నమస్తే.